నాకొద్దవి, నాకు ఈ జిలేబీయే చాలు. అదిరిపోయింది. జిలేబీనా? నైట్ భోజనం చేయకుండా ఎవరైనా జిలేబీ తింటారా? నేను తింటాను. విరాజ్, ఏమైంది నీకు? ఒక పెద్ద జిలేబీ డబ్బా పట్టుకుని వచ్చి ఇలా తింటున్నావు? నేను తెచ్చింది కాదు, మిస్ ముఖ్యరే ఇచ్చింది. మీనాక్షినా? తను శాంపిల్ చూడమని ఇచ్చుంటుంది. ఏదో ఒకటి తిని వదిలేయాలి. నువ్వేమో అస్సలు ఆగట్లేదు. తినాలనిపించింది, తింటున్నాను. వద్దు విరాజ్, చాలు, పక్కన పెట్టు. కావాలి. విరాజ్, అంత తింటే అరగదు. ఆపుతావా లేదా? ఏం పర్వాలేదు అవి. ఇప్పుడు నువ్వు ఆపుతావా లేదా? ఆపను. నోట్తో చెప్తే వినవు కదా, ఇటువు. రేయ్ అవి. లేట్ అయింది. దత్తు ఎక్కడికి వెళ్ళాడు? ఏ దొంగ, దాక్కొని విమానం వదులుతున్నావా? అది నేను కాదు. నీకు నువ్వే వస్తావా లేక వేడి వేడి గరిటతో పిలవాలా? నువ్వు నా చేయి కాల్చడం వద్దు, నేనే నీ నోరు తీపి చేస్తాను. టంటాడాన్. ఇంత పెద్ద చాక్లెటా? ఏమైందిరా నీకు? ఎక్కువ అంటే 10-20 రూపాయల చాక్లెట్ తిను. నీ కొనివ్వాలని ఆశగా ఉండేదక్కా. ఆశపడ్డావా? ఒక బైట్ తినడానికి, కడుపు నిండా తినడానికి తేడా లేదా నీకు? అక్కా, షాప్లో ఇంతకంటే పెద్ద చాక్లెట్ కూడా ఉంది. నువ్విలా తిడతావనే దాన్ని తీసుకురాలేదు. లేదు, దీనికంటే ఎక్కువ తిట్టేదాన్ని. ప్లీజ్ అక్కా, ఇప్పుడు తెచ్చేశాను కదా. నువ్వు తినకపోతే నేను బాధపడతాను. సరే తింటానులే. ఎలా ఉందక్కా? చాలా బాగుందిరా. బాదం చాక్లెటా? అవునక్కా, దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చానో తెలుసా? షాప్ నుంచా? చాక్లెట్ కదక్కా, బాదం. బాదం మన దేశానికి ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? రే, మీ కాలేజ్లో క్విజ్ పెట్టారని మాత్రం చెప్పకు. డాన్స్ చేసినట్టు ఇది కూడా చేయడానికి నా వల్ల కాదు. ఈసారి ఎవరితోనూ ఛాలెంజ్ చేయలేదు కదా? క్విజ్ కాదక్కా, జ్ఞానం అంటే జనరల్ నాలెడ్జ్. బాదం మన దేశానికి ఆస్ట్రేలియా నుండి వచ్చింది. బాదం ఎక్కడి నుండైనా రానివ్వు, దానివల్ల ఏమవుతుంది అది చెప్పడానికి ఇంత సోది కావాలా? కావాలక్కా. ఇంట్లో బాదం ఉందా? ఇంట్లో బాదామా? ప్రస్తుతానికి నువ్వు తెచ్చిన చాక్లెట్లో ఉంది. కంగారు పడుకో, నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి బాదం తీసుకొస్తాను. బాదం తీసుకురావడానికి ఎవరైనా అక్కడి దాకా వెళ్తారా? నేను వెళ్తాను, బాదం తీసుకొస్తాను. దాన్ని తీసుకురావడానికి అంత డబ్బు ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళాలా? అవసరమే లేదక్కా, కాని ఆస్ట్రేలియాకి వెళ్ళి కాలి చేతులతో రాగలమా? అందుకే అక్కడి నుండి బాదం తీసుకొస్తాను. ఎవరు వెళ్తున్నారు? ఏంట్రా, లేటుగా వచ్చినందుకు నేను తిడతానని ఏదేదో చెప్పి మాట మారుస్తున్నావా? లేదక్కా, నేను నిజంగానే ఆస్ట్రేలియాకి వెళ్తున్నాను. అది కూడా ఎల్లుండే. రేయ్, ఏం చేస్తున్నావురా? కింద పడిందాన్ని ఎందుకు తింటున్నావు? డస్ట్ అంటుంటుంది. నీకు 5 సెకండ్ రూల్ తెలీదా? 5 సెకండ్లోపు తీసేస్తే డస్ట్ అంటుకోదు. క్రిమి కీటకాలు కింద పడిన వస్తువు మీదికి రావడానికి 5 సెకండ్లు పడుతుంది. ఈలోపు మనం తింటే ఏం కాదు. అవునవును, క్రిమి కీటకాలు టైమర్ పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాయి. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2. ఇప్పుడు 5 సెకండ్లు అయిపోయా, పరిగెత్తండి పరిగెత్తండి అంటూ వస్తాయి. అలాగే అనుకో. స్ట్రెస్ అని ఇలా కింద పడిందంత తింటే రియాకి చెప్పిన అబద్ధం నిజమైపోతుంది. నిజంగానే నీ స్టమక్ పాడైపోతుంది. తర్వాత చూసుకో. నాకేం స్ట్రెస్ లేదులే. విరాజ్, నువ్వు కింద పడింది తినకుండా ఉండుంటే ఈ మాటను నేను నమ్మేవాణ్ణి. ఇప్పుడు ఏమైందని? మిస్ ముఖ్యరి ఇంట్లో ప్రాబ్లం ఉందవి. మీనాక్షి వాళ్ళ వదినకి
వ్యాక్సిన్ వేయించాలంట. దానికి 2 లక్షలు కావాలంట. అవునా? అయితే అనాసిన్ నిజమే చెప్పాడా? బావ ఫోన్ చేశాడా? అవును, దేనికని వివరంగా చెప్పలేదు. 2 లక్షలు అడిగాడు. నేను తిట్టి ఫోన్ పెట్టేశాను. ఛా, మిస్ ముఖ్యర్ అన్నయ్య దగ్గర డబ్బులు లేవంటే అందరూ డబ్బులు అరేంజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారని అర్థం. అవును, అనాసిన్ ఐ మీన్ నీ బావ గొంతు కూడా నార్మల్గా లేదు. పాపం మీనాక్షి ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? 15 రోజుల నుంచి అస్సలు ఖాళీ లేదు. ప్రతిరోజు సాయంత్రం ఈవెంట్ బుక్ చేసుకుంటాను అంటోంది. రోజంతా మన దగ్గర పనిచేసి సాయంత్రం కూడా కష్టపడుతోందంటే మామూలు మాటలవి. అంత కష్టపడినా 2 లక్షలు పోగు చేయడం అవుతుందా? అది పోగు చేసేలోపు మిస్ ముఖ్యర చాలా అలసిపోయి స్ట్రెస్ తీసుకుంటుంది. విరాజ్, నువ్వు స్ట్రెస్ తీసుకొని తన స్ట్రెస్ కూడా నువ్వే తీసుకుంటే ఇక కథ కంచికే. స్ట్రెస్ తీసుకోకుండా ఎలా ఉంటాను? మిస్ ముఖ్యర కష్టపడ్డాం నేను చూడలేకపోతున్నానవి. ఏం చెయ్యాలి? నువ్వు ఉన్నావుగా అల్లుడివి, నువ్వే ఏదో ఒక హెల్ప్ చేయి. నేనా? అవును, ఎలాగో నిన్ను ఆ ఇంటి మనిషి అంటున్నారు కదా, అదే సాకుతో ఆ ఇంటి కష్టాల్లో తోడుగా నిలబడతానని చెప్పు. ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చు. టెన్షన్ పడకు, వాటర్ తీసుకొస్తాను. ముందు జిలేబీ పక్కన పెట్టు. విరాజ్, విరాజ్, మిథిలా, జ్యోతిష్కులు వారిచ్చారు. ఇందులో విరాజ్కు సరిపోయే అమ్మాయి రాశి నక్షత్రాలు రాసున్నాయి. విరాజ్కు సరిపోయే జాతకం వెతకాలా? అతయ్య, ఏ రాశి ఏ నక్షత్రం అని అడుగుతున్నారు? నేను చూడలేదు మిథిలా. రాజయోగం ఉన్న అమ్మాయే అయ్యుండాలని ఆయన చెప్పారు. అందుకే కరెక్ట్గా జాతకం కూడా రాసిచ్చారు. వాళ్ళు ఎలా ఇచ్చారో అలాగే తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాను. మీరు చూడకుండా దీన్ని నా చేతికెందుకిచ్చారత్తయ్య? ఎందుకంటే విరాజ్కు ఏది మంచో ఏది చెడో అని నీకు బాగా తెలుసు కదా. ఈ జాతకానికి సరిపోయే అమ్మాయిని వెతకాలి. ఈ పెళ్లిని నువ్వే ముందుండి జరిపించాలి. అమ్మమ్మను కూడా ఒక మాట అడగాల్సిందే. అత్తయ్య కూడా ఈ పని నీ వల్లే అవుతుందని చాలా నమ్మకం పెట్టుకున్నారు. అత్తయ్య తిరిగి వచ్చేలోపు మన అమ్మాయిని వెతికితే అత్తయ్యకి కూడా ప్రశాంతంగా ఉంటుంది. సరే అత్తయ్య, మీరేం ఆలోచించకండి, అంతా నేను చూసుకుంటాను. బ్రోకర్ దగ్గరికి వెళ్లేటప్పుడు విరాజ్కి ఇలాంటి అమ్మాయే కావాలని చెప్పాం. కానీ ఆ అమ్మాయి ఖచ్చితంగా ఈ జాతకానికి సరిపోయే అమ్మాయి అయ్యుండాలని